గెలుపు దిశగా ముందుకు పోతున్నాడు. మరి చాలా సంతోషం. మరి ఎప్పుడై మన ఒక 5-6 నెలల క్రితం ఏదైతే మన కాంగ్రెస్ నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డదో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అట్లనే ఈసారి కూడా ఎంపీలు కూడా అట్లనే గెలుస్తాం, ఎమ్మెల్యేలం ఎంపీలం అందరం కూడా కలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఎలక్షన్లలో కూడా చెప్పినాం. అట్లనే ఆ విధంగానే ఈ గెలుపు కూడా సంభవం అయింది. ఇదే కాకుండా దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు వారు చెప్పినట్టుగా ఈరోజు నిన్న మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తప్పు అని రుజువైంది. దేశంలో కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఉన్నాం. దాదాపు మాకు మెజార్టీకి దగ్గరలో ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్కు మరి దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడానికి కూడా వీలున్నదని ఈరోజు నిజంగా కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు చాలా సంతోషంగా ఉన్నాం. సరే, ఒకటి భువనగిరి నియోజకవర్గం, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం మరి మంచి మెజార్టీ, ఇంత మెజార్టీతో గెలవడం దాదాపు ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు ఎట్లా గెలిచారు అట్లాంటి మెజార్టీతోటి మరి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ కార్యకర్తలం నాయకులం అందరూ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మరి అందరి అండతోటి ఈరోజు అత్యధిక మెజార్టీతోటి మరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చామల కుమార్ రెడ్డి గారు గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. మొన్న ఏదైతే భువనగిరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని 6 ఎమ్మెల్యే మా అన్నలు ఇద్దరు ఇక్కడ 6 ఎమ్మెల్యేలను బ్రహ్మాండంగా ఎట్లయితే గెలిపించారో ఈరోజు అదే విధంగా నన్ను ఆశీర్వదించారు. దీనికి అంతటికి కారణం మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా అన్నలు ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్గా తీసుకొని ఇక్కడ పనిచేయడం వల్ల ఈ బ్రహ్మాండమైన విజయం సాధించగలిగినాం. మరొకసారి నేను భువనగిరి ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. నేను రానున్న రోజుల్లో అందరికీ సేవ చేస్తూ కుల మతాలకు అతీతంగా అందరికీ సేవకున్నై పనిచేస్తానని తెలియజేస్తాను.